బాబు లేకరా రాజు అక్కడే నేను అసలు ఎక్కడ గురుగారు అవునా గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సత్యదమ్మ గారికి స్వాగతం సుస్వాగతం. మన ప్రీతం నాయకులు డాక్టర్ విష్ణుమూర్తి గారికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమానికి ప్రజలు ఎంతో విమర్శించేవారు. ఎలాగంటే అలాగంటే ఎప్పుడు గొడవలాడుతూ ఉండేవారు. అలాంటిది ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాకు ఇల్లు ఇచ్చినందుకు మాలాంటి వాళ్ళు చాలా మందికి అందులో ఇల్లు ఇచ్చారు. అందరూ చాలా సంతోషపడుతున్నారు. ఎందుకంటే అద్దెలు కట్టుకోలేక కష్టపడి కూలి పని చేసుకొని బతికేవారు ఇక్కడ ఉండే వాళ్ళందరూ అటువంటి అందరికీ ఇల్లు ఇచ్చి ఎంతో ఉపకారం చేశారు. నేను ఈ బతికున్నంత కాలం అందరికీ రుణపడి ఉంటానని ఇలాగ కోరుకుంటున్నాను. ఇంతవరకు ఇక్కడ నాకు మాటలిచ్చే అవకాశం ఇచ్చినది మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇల్లు ఉండాలని ఇలా నవరత్నాలు అనే కార్యక్రమం చేపట్టి ప్రతి ఒక్కరికి అలాగే సొంత పట్టాలు ఈరోజు ఇస్తున్నారు. దాన్ని బట్టి ప్రజలందరి తరఫున ఎంతగానో ఆనందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సభావకాశం అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు గొల్లపాలెం మరి ఈ రోజు చాలా సుదీరం. మన ప్రీతం నేత జగన్ లేవు, ఓన్లీ అప్పలలోనే. అందువల్ల అందాక ప్రస్తుతానికి నెల 2 నెలలు టైం పట్టేలా ఉంది. అప్పటి వచ్చి ముహూర్తం, బ్రహ్మాండమైన ముహూర్తం చూసి వైకుంఠ ఏకాదశి రోజున మరి ఇళ్ల పట్టాల కార్యక్రమానికి పట్టాభిషేక కార్యక్రమానికి మరి ఈ ఊర్లో అడుగు పెట్టడం చాలా చాలా సంతోషంగా ఉంది. మరి వాడాపల్లి నూకరాజు గారు ఎప్పటి నుంచో మాకు ఆత్మీయ సోదరులు. నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచి కూడా మన అన్నయ్య వదినాన్ని ఎంత ఆప్యాయంగా ఉందని గౌరవ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు మరి ఈ ఊర్లో ఈ కార్యక్రమానికి రావటం చాలా వాడ్రాబిల్లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇళ్ల కోసం ఎదురు చూసి రాక నిరాశ చెంది ఈ ఇల్లు రాదని చెప్పి నిర్ణయానికి వచ్చిన టైంలో మరి ఇవాళ అందరికీ కూడా ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా అందరికీ ఇల్లు వచ్చాయని ఎంతో ఆనందంగా ఉన్నారు. తెలుగుదేశం టైంలో ఏదో 10-15 ఇల్లు ఇచ్చారట కానీ డబ్బులు కూడా 15,000 తీసుకుని, కాకపోతే ఏ ఒక్కటి కూడా అట్లీస్ట్ మా పట్టాలు కూడా వాళ్ళకి చేరలేదు. మరి వాళ్ళందరినీ కూడా మళ్ళీ రెక్టిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు పట్టాలు ఇమ్మని చెప్పి ఆదేశించడం జరిగింది. ఏదేమైనా మరి ఇవాళ జగనన్న చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ ఇంటి పట్టాల కార్యక్రమం చాలా గొప్పగా, అన్నింటికంటే మాకు ఎక్కువ ఇదని చెప్పి ప్రజలు ఎంతో ఫీల్ అవుతున్నారు. మరి ఇవి కూడా వెంటనే ఇల్లులు కూడా ఇమ్మీడియట్గా స్టార్ట్ చేసి మనం చెప్పడం జరిగింది.
మూడు ఆప్షన్స్ ఇచ్చాం. మూడింటిలో మీకు ఏది కావాలో చూసుకుంటే ఆ ఆప్షన్ ప్రకారం ఇమ్మీడియట్గా ఇల్లు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కట్టుకుంటే అన్ని సదుపాయాలు చేస్తానని చెప్పాం. ఏదంటే వాటర్ సప్లై కానీ, రోడ్లు కానీ, కరెంటు కానీ అన్నీ కూడా చేస్తాము. ప్రైవేట్ లేఅవుట్లో ఏ విధంగా ఉందో దానికి ధీటుగా ఈ లేఅవుట్ అనేది తయారు చేస్తానని చెప్పడం జరిగింది. బ్రహ్మాండమైన ప్రోగ్రాం జరిగింది. గ్రామంలో మరి గౌరవ ఎమ్మెల్యే గారు కన్నబాబు రాజు గారితో కలిసి మరి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఎక్కడ చూసినా కూడా మంచి స్పందన. ఎందుకంటే మహిళల పేరుతో మరి పట్టాలు ఇవ్వటం, సొంత ఇంటి వారిని చేయటం, ప్రతి మహిళను కూడా నిరుపేదను కూడా లక్షాధికారులు చేసే మరి బృహత్తరమైన కార్యక్రమం అన్ని వర్గాల నుంచి, అన్ని ప్రజల నుంచి కూడా మంచి స్పందన అయితే లభిస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ఒక అమ్మఒడి కార్యక్రమం కానీ, మరి జగనన్న తోడు, ఆసరా, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు మరి పేద ప్రజల్ని ఆదుకున్నట్లో మన ప్రభుత్వం అయితే ఇప్పుడు కూడా ముందుందని తెలియజేస్తూ ఇప్పటికే మహిళా పక్షపాత ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంది. మరి మహిళల కోసం మరి ప్రత్యేకంగా దిశా చట్టాన్ని కూడా తీసుకుని వచ్చి మహిళల రక్షణ విషయంలోనూ ఇవాళ ప్రతి నిరుపేద మహిళకు కూడా ఇళ్ల పట్టాలిచ్చి మరి సొంత గృహాన్ని అవసరమైన చోట నిర్మించటం కానీ, లేకపోతే వాళ్ళు సొంతగా నిర్మించుకుంటానంటే నిర్మాణ సామగ్రిని కూడా అందచేయటం కానీ, ఇలా అన్ని రకాలుగా మరి ప్రజలతో మమేకమైన ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మరి తెలియజేసుకుంటూ మరి కార్యక్రమం నియోజకవర్గంలో ఇప్పటికే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. మనకి మరి కూడిమడక ఫిషింగ్ హార్బర్ తీసుకురావడంలో కానీ, మరి చాలా పెద్ద టైర్ల కంపెనీని కూడా మన SEZకి తీసుకురావడంలో కానీ, అన్ని రకాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కానీ మరి మన ఎమ్మెల్యే గారు చేస్తున్న కృషికి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే మా అందరికీ కూడా అభిమాన ఎమ్మెల్యే గారు, ఆయన సీనియర్ రాజకీయ నాయకులు, ఆయన ఆ సీనియారిటీతో సుదీర్ఘ రాజకీయ అనుభవంతో యలమంచిలి నియోజకవర్గం ఇప్పటికే మరి అన్ని నియోజకవర్గాల కంటే ముందుగా సచివాలయాల్లో కూడా అత్యధిక సచివాలయాలు ఇప్పటికే నిర్మాణం చేసుకుని మరి ఓపెనింగ్కి సిద్ధంగా ఉన్న నియోజకవర్గంగా యలమంచిలి నియోజకవర్గం మరి ముందుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. మా మహిళా మండలందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారి తరపున, నాయకులందరి తరపున కూడా రాబోయే రోజుల్లో అడుగడుగునా ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని చెప్పి మరి తెలియజేసుకుంటున్నాను. జై హింద్.